ఆశీర్వాదాలన్నీ నావే. ప్రేమ మార్గాలు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. యోహాను 13:34. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి తన శిష్యులకిచ్చిన వరాలలో ఒకటి క్రొత్త ఆజ్ఞ. సాధారణంగా మనం ఒక ఆజ్ఞను వరంగా పరిగణించం, కానీ అలాంటి వరాన్ని విధేయతతో కొనసాగించినట్లయితే ప్రతి శిష్యుని జీవితాన్ని అది పరివర్తన చెందిస్తుంది. ఒకరినొకరు ప్రేమించడంలో విఫలమవడం అంటే అవిధేయతలో జీవించడమే. కాబట్టి ఒకరినొకరు ప్రేమించడం అనేది ఏ విశ్వాసికి ఐచ్ఛికం కాదు. మన నుంచి వెలువడే సాధారణ ప్రతిస్పందన ఎలా ఉంటుందంటే, ప్రతి ఒక్కరిని ప్రేమించడం నా వల్ల కాదు, పైగా కొంతమందిని ప్రేమించడం నిజంగా కష్టం అంటాం. కొంతమందిని ప్రేమించడం, ముఖ్యంగా కఠిన స్వభావాలైన కొందరిని మనంతట మనంగా ప్రేమించలేం. అయితే క్రీస్తు తన శిష్యులందరినీ ప్రేమించాడు. వారిలో కొందరు వ్యక్తిత్వాలను బట్టి అలాంటి వారిని ప్రేమించడం కష్టం అని మనం భావించే వాళ్ళని, తమ గురించి తాము ఎంతో గొప్పగా ఎంచుకున్న పేతురు, యాకోబు, యోహాన్ లాంటి వాళ్ళను సహా ఆయన ప్రేమించాడు. పైగా ఒకరినొకరు ప్రేమించడం అనేది ఆజ్ఞ గనుక దానికి మనం విధేయత చూపాలనే ప్రభు ఆశిస్తాడు తప్ప వాదించడం, రాజీ పడడం లేదా కొందరిని ప్రేమించడం చాలా కష్టమని ఫిర్యాదులు చేయడానికి కూడా ఆయన సహించడు. నీవు చేయలేని వాటి మీద నీ దృష్టిని మళ్లించి వాటిని చేసి చూపించిన క్రీస్తు వైపు చూడు. ప్రేమించలేని నీ అసమర్థత వైపు చూసే బదులు నీ ద్వారా ఇతరులను ప్రేమించగలిగే ఆయన శక్తి సామర్థ్యాల దిశగా చూడు. విధేయత అనేది క్రీస్తునందుల విశ్వాసంలో నుంచి వస్తుంది. కేవలం ప్రేమించమని ఆజ్ఞాపించడమే కాదు, ఇలాంటి ప్రేమకు మూలం ఆయనే. ఈ ప్రేమను ఉత్పత్తి చేయమని మనల్ని అడగడం లేదు, కానీ దాన్ని ఇతరులకు అందించమంటున్నాడు అంతే. విశ్వాసంతో క్రీస్తు నీ పట్ల చూపే నిత్యమైన షరతులు లేని ప్రేమలోని వెచ్చదాన్నని హాయిగా అనుభవించు. దానిలో నీ ఆత్మను నానబెట్టి, నీ మనసును దానితో కలిగిపెట్టి, నీ చిత్తాన్ని దానితో శుద్ధి చేసుకో. మనంతట మనం నిస్సహాయలమే గాని ఆయన శక్తి చేత మనం క్రీస్తు ఇతరులను ప్రేమించగలిగే సాధనాలుగా కాగలం. ఆయన ప్రేమను మనం స్వీకరించి దాన్ని మన సొంత కోపతాపాల చేత లేదా మెచ్చుకోవడం చేత గాని హృదయం చేత కలుషితం కాకుండా ఇతరులకు అందిస్తాం. అప్పుడు ప్రేమ, ఆయన ప్రేమ ఒకరి నుంచి మరొకరికి సమృద్ధిగా ధారాళంగా ప్రవహిస్తుంది. ఆ విధంగా మనం ఆయన ఆజ్ఞను నెరవేర్చిన వారం అవుతాం. క్రీస్తు ప్రేమ త్యాగపూరితమైనది. నా ద్వారా వెలువడే ఆయన ప్రేమ కూడా త్యాగపూరితమైనదే. ఆయన ప్రేమ నిస్వార్థమైనది, సార్వత్రికమైనది, బాధాకరమైనది. అది ఆయనకు నష్టం కలిగించింది, తన రక్తాన్ని చిందించవలసి వచ్చింది. నా ద్వారా చూపే ఆయన ప్రేమ కూడా నిస్వార్థమైనది, సార్వత్రికమైనది, బాధాకరమైనదే కాకుండా నాకు నష్టం కలిగించి బహుశా నా రక్తాన్ని కూడా కోరుకుంటుందేమో. నీ అక్కర్లో నీకు ఇవ్వబడినట్లుగా ఇవ్వు. తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తును నాకు అనుగ్రహించడం ద్వారా నీవు అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించావు. ఆయన నన్ను అంతు లేకుండా ప్రేమించాడు. అదే ప్రేమను ఎవరైనా ప్రేమించబడని, ప్రేమించదగని వ్యక్తికి అందించడానికి వీలుగా నీ చేతిలో సాధనంగా ఉపయోగపడేలా ఇప్పుడు నన్ను నేను ఆయనకు అర్పించుకుంటున్నాను. నీ ప్రేమ అవసరమైన ఒక వ్యక్తిని ఈరోజు నా జీవితంలోనికి రప్పించు. ఇతరులు నీ ప్రేమను తెలుసుకునేందుకు వీలుగా నన్ను, నా సమయాన్ని, నా వనరులను నీకు అప్పగిస్తున్నాను.